విజయవాడలోని అంబేద్కర్ విగ్రహంపై బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ సీఎం జగన్ ఏర్పాటు చేశారని అందరూ అనుకుంటున్నారని, కానీ అది నిజం కాదన్నారు. మోదీ ప్రభుత్వం 430 కోట్లు కేటాయించి నిర్మాణం చేసిందని చెప్పారు. దళితుల ఆత్మగౌరవ గుండె చప్పుడు పేరుతో బీజేపీ వినూత్న కార్యక్రమం చేపట్టిందని ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ నెల 17న ఆదివారం అంటే రేపు సాయంత్రం అంబేద్కర్ విగ్రహం సాక్షిగా డప్పు కళాకారులతో భారీ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి వెళ్లేలా రేపు డప్పు కళాకారుల ప్రదర్శనలు ఉంటాయన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. ఓకే, ప్రతి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ విజయవాడలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం పైన సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ సీఎం జగన్ ఏర్పాటు చేశారని అందరూ అనుకుంటున్నారని, కానీ అది నిజం కాదని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం 430 కోట్ల రూపాయలు కేటాయించి నిర్మాణం చేసిందని తెలిపారు. ఇదంతా వైసీపీ చేసింది అని చెప్పుకుంటున్నారని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన ఒకసారి మరి నొక్కి ఒక్కని చెప్పారు. మోదీ సహకారంతోనే ఈ విగ్రహ ఏర్పాటు జరిగిందని చెప్పి ఆయన స్పష్టం చేశారు. అంబేద్కర్ ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా రేపు ఆదివారం డప్పు కళాకారుల భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అంటే మే 17వ తేదీన దళితుల ఆత్మగౌరవ గుండె చప్పుడు పేరుతో ఈ వినూత్న కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిందని కూడా తెలియజేశారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా డప్పు కళాకారులతో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లుగా కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. డప్పు వాయిద్యానికి దళిత డప్పు కళాకారులు జీవితాలను అంకితం చేశారని గుర్తు చేశారు. మేల్కొల్పే ఈ డప్పును దళితులు మోగిస్తారని, ఆ తర్వాత ఇతర వాయిద్యాలు ప్రారంభమవుతాయని చెప్పుకొచ్చారు. బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పంతాల సురేష్ ఆధ్వర్యంలో అయితే ఈ డప్పు కళాకారుల కోసం ప్రదర్శన ఏర్పాటు చేసినట్లుగా మాధవ్ తెలియజేశారు. ఏదైతే డప్పు కళాకారులు ఉన్నారో వారి బ్రతుకుల్లో వెలుగులిచ్చేలా వారి సంక్షేమం కోసం బీజేపీ కృషి చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు. భారత రాజ్యాంగం ద్వారా అందరికీ సామాన్య ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తి అంబేద్కర్ అని, అంబేద్కర్ నాడే అయిన ప్రాంతాలను మోదీ అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా మాధవ్ చెప్పుకొచ్చారు. డప్పు కళాకారుల ప్రదర్శన ఖచ్చితంగా విజయవంతం చేసి తీరతామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. చదవండి, సమీకరించండి, పోరాడండి అని అంబేద్కర్ చెప్పారని, చదువు ద్వారా సమాజంలో గుర్తింపు ఉంటుందని చెప్పిన ఈ సందర్భంగా మాధవ్ అంబేద్కర్ గారి వ్యాఖ్యలను అయితే గుర్తు చేసిన పరిస్థితి అయితే ఉంది. రేపు పెద్ద ఎత్తున జరిగే ఈ ప్రదర్శనలో మంత్రి సత్యకుమార్, కూటమి నాయకులు పాల్గొంటారని మాధవ్ తెలియజేశారు. డప్పు కళాకారులకు చేయూతన వాళ్ళని ఆర్థికంగా ఎదగాలని సందర్భంగా మాధవ్ అయితే ఆకాంక్షించారు. ఇదే సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు మాధవ్. అన్ని కులాల వారికి ఆలయాల్లో సామాన్య ప్రాధాన్యం ఉంటుందని చెప్పుకొచ్చారు. తప్పనిసరిగా కులాల అన్నింటికి కూడా ఆలయాల్లో సమాన ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దేవాలయ వ్యవస్థలో అన్ని వర్గాల పాత్ర ఉంటుందని కూడా ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. డప్పు కళాకారుల ప్రతి ఉత్సవంలో కీలకంగా పనిచేస్తారని, ఆ డప్పు కళాకారులు లేనిదే ఉత్సవం అంత ఇదిగా జరగదని చెప్పిన కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏదైతే రేపు జరిగే భారీ ప్రదర్శన ఆదివారం నాడు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జరిగేటువంటి డప్పు కళాకారుల భారీ ప్రదర్శనతో అది సరికొత్త చరిత్రకి నాంది పలుకుతుందని పీవీఎన్ మాధవ్ ఆకాంక్షించారు. ఖచ్చితంగా ఈ ప్రదర్శనలో కూటమి నాయకులు, బీజేపీ కీలక నేతలంతా కూడా పాల్గొంటారని చెప్పారు. డప్పు కళాకారుల సంక్షేమం మా ధ్యేయం అని స్పష్టం చేశారు. అయితే ఈ సందర్భంగా చేసిన కీలక వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ సీఎం జగన్ ఏర్పాటు చేశారని ప్రచారం చేసుకుంటున్నారని, అది కాదని మోదీ 430 కోట్లు మోదీ ప్రభుత్వం కేటాయించి నిర్మాణం చేసిందని చెప్పని మాధవ్ చేశారు. ఆ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది. ఈ సందర్భంలో ఆలయాల్లో అన్ని కులాల వారికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పని ఒక డిమాండ్ అయితే చేశారు. ఇప్పటి వరకు చాలా కులాలకి ఆలయ కమిటీల్లో కావచ్చు, ఆలయాలకు వేసినటువంటి డెవలప్మెంట్ కమిటీలో కావచ్చు, ఇతర పదవులు ఏవైతే ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసే పదవులు ఉన్నాయో వాటిలో ఎక్కడ కూడా చాలా కులాలకి ప్రాధాన్యత లేని పరిస్థితి ఉంది ఈరోజు కూడా. మరి ఏదైతే బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ చేశారో మరి అది అమల్లోకి వస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. దేవాలయ వ్యవస్థలో అన్ని వర్గాల పాత్ర ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి అన్ని కులాల వారికి ఆలయాల్లో సమాన ప్రాధాన్యత ఇస్తారా లేదని కూడా చూడాల్సింది. దీనిపైన కూటమి నాయకులు ఎలా స్పందిస్తారు. ఏదైతే కొన్ని సామాజిక వర్గాలకి ఇప్పటివరకు కూడా ఆలయాల్లో ఇంతవరకు కూడా చోటు లేని పరిస్థితి ఉంది. మరి వాడికి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా చూడాల్సింది. ఇది వ్యాఖ్యలకే పరిమితం అవుతాయా, లేదంటే బీజేపీ మాధవ్ వీటిని అమల్లో పెట్టి కార్యాచరణలోకి తీసుకొచ్చామని చూస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. పార్వతి.